యొక్క కార్తీక దీపావళి చాలా అద్భుతమైనటువంటి మనందరికీ కలిగినటువంటి భాగ్యం. ఈ కార్తీక దీపాన్ని దర్శించిన మాత్రాన్ని ఇందాక చెప్పినట్టుగా సకల దోషాలు తొలగి సకల కార్యాలను విజయాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ ఓ మహాశివుడా, నీకు ఈ కార్తీక దీపాన్ని వెలిగించినాము. మా ఇంటిలో అందరి ఇంట్లో కూడా ఒత్తిని కాల్చి జ్ఞానమనే జ్యోతిని ప్రసాదించే స్వామి ఓ పరమేశ్వర, ఈ యొక్క కార్తీక దీపాన్ని దర్శించిన మాత్రాన్ని మాకున్నటువంటి దోషాలన్నీ తొలగించు స్వామిని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ కూడా దయచేసి దీపాన్ని తాగకుండా ధ్వజస్తంభంతో పాటు ఈ యొక్క జ్యోతిని దుమ్మారు ప్రదక్షిణలు చేసి తర్వాత పక్కన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా తీసుకోవాల్సిన కోరుతున్నాం. దయచేసి దీపాన్ని తాకరాదు. పరమ పవిత్రమైనటువంటి యొక్క జ్యోతిని దూరం నుంచి చూసినంత మాత్రాన్ని మనకు అన్ని కూడా మంచి జరుగుతాయి. దయచేసి ఎవరితో తోసుకోకండి, అందరూ కూడా ప్రదక్షిణ చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ఒక క్రమపద్ధతితో వరాలాంజనేయ స్వామి భక్తులు అంటే క్రమశిక్షణకు మారిపోయారు. కాబట్టి అందరూ కూడా స్వామివారి యొక్క జ్యోతిని మూడు ప్రదర్శనలు చేసి అనంతరం ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా జ్యోతిని తాకరాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓ రామని నామం ఎంత మధురమో, ఎంత మధురమో, మధురమో. Ah!